3వ వచనము. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఆ యొక్క భూమిని మరి పాడు చేయబోతా ఉన్న సమయంలో అక్కడ ఒక దూత ఈ రీతిగా వారికి చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే తన దాసుల విషయమైనటువంటి జాగ్రత్త ముందుగా ఏ రీతిగా ప్రభువారు తీసుకుంటా ఉన్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, ఆ దూత ఏమని చెప్తా ఉందంటే, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. కాబట్టి తన దాసుల విషయమైనటువంటి జాగ్రత్త ఎంత గొప్పది అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లేదా తన దాసుల విషయమై, తన బిడల విషయమై ప్రభు కలిగి ఉన్నటువంటి జాగ్రత్త లేదా ఆసక్తి ఎలాంటిది అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క భూమిని సముద్రాన్ని నశింప చేయటానికి వచ్చినటువంటి దూతలతో అక్కడ దూత నిలబడి చెప్తా ఉన్నటువంటిది ఏంటంటే, తన దేవుని, మా దేవుని యొక్క దాసులు లేదా దేవుని యొక్క బిడ్డలను ముద్రించేటటువంటి వరకు కూడా మీరు ఏ హాని సముద్రానికి కానీ భూమికి కానీ చెట్లకు కానీ మీరు చేయవద్దు అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ముద్రించబడటము అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంటే తన దాసులకు దేవుడు ఒక ముద్రలు ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ముద్రిస్తూ ఉన్నట్లుగా లేదా ఒక గుర్తింపు, ఐడెంటిటీ ఇస్తూ ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈనాడు మన దేశంలో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనం తంబు వేయగానే మన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వారికి తెలుస్తాయి. ఏంటి కారణం అంటే, మనం ఇంతకు ముందే ముద్రించబడినాం. ఆధార్ కార్డుతో అనుసంధానము చేయబడి ఉంది మన దేహము. మన యొక్క ఫింగర్ ప్రింట్ అనుసంధానము చేయబడి ఉన్న ద్వారా మన మనం ఎక్కడికి వెళ్ళినా తంబు వేస్తే మన యొక్క పేరు, మన ఊరు, మన అడ్రస్ మొత్తము, మన తల్లిదండ్రుల పేరు, మన పుట్టుక తేదీ ఇవన్నీ కూడా మన ఫోటోతో సహా వస్తాయి. ఆ రీతిగా ఒక ఐడెంటిటీ, ఇండియన్ అనేటటువంటి ఒక ఐడెంటిటీ నేను కలిగి ఉంటా ఉన్నాం. ఆ రీతిగానే దేవుడు తన బిడ్డలకు ఏ హాని కలగకుండా ఉండేదాని కొరకై ఒక ఐడెంటిటీ ఇస్తా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ముద్ర అనేటటువంటిది వారి యొక్క నొసళ్ళ మీద అంటే కనపడేటట్లుగా ఆ ముద్ర వేయటానికై మరి వారు సిద్ధమైనట్లుగా అక్కడ చూస్తూ ఉన్నాం. తద్వారా ఆయన యొక్క దాసులకు లేదా ఆయన యొక్క బిడలకు ఎలాంటి హాని జరగకుండా ప్రభువారు జాగ్రత్త తీసుకున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఏంటి ముద్రించేటటువంటి ఆ ముద్రలు ఏంటి అనేటటువంటివి దేవుని వాక్యములో నుండి ఒక 7 విషయాలు క్లుప్తముగా మనం చూసి ఈ దినాన్న ముగించుకోవటానికై మనం ప్రయత్నం చేద్దాం. రండి, మనము ఆ యొక్క ముద్ర ఏంటి అనేది గనక మనం చూస్తే, ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనములో గనక మనం చూస్తే, పౌలపోస్తలుడు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము గనక మనం చదివితే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. ఎలా ముద్రించబడ్డాము అంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని సత్యవాక్యము అనగా రక్షణ సువార్తను విని తద్వారా మనము ఆయన యందు విశ్వాసం ఉంచటము ద్వారా చేయబడినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవుని యొక్క ఆత్మచేత నేను ముద్రించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే, రక్షణ ముద్ర అనేటటువంటిది నా జీవితాల్లో వేయబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేను ఇక్కడ ఉన్నాము అంటే
లేదా నీవు నేను ఇక్కడికి తీసుకొని రాబడ్డామంటే ఏదో మరి తాత్కాలికంగా ఏదో అనుకోని రీతిగా మరి మనం ఇక్కడికి రాలేదు. కానీ ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనే పౌలపోస్తలుడు చెప్తా ఉన్నాడు. 4 నుంచి 6 వచనాలు గనక మనం చదివితే అక్కడ ఉంటుంది, జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత, అక్కడ మనం చూస్తా ఉన్నాం, ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎలా ఏర్పరచుకున్నాడు, ఎప్పుడు ఏర్పరచుకున్నాడు అంటే జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్న కారణం చేత ఆ ఏర్పాటులో ఉన్నటువంటి నీవు నేను దేవుని మందిరావరణంలోనికి రాగలిగినాము అనేది మనం గమనించాలి. ఎప్పుడు అంటే ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే. జగత్తు పునాది అంటే ఈ సూర్యచంద్రులు, ఈ భూమి నక్షత్రాలు, ఈ యొక్క మరి చెట్లు, పురుగులు, పక్షాదులు ఏమీ లేనప్పుడే యేసుక్రీస్తులో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటు ద్వారా నీవు నేను దేవుని మందిరములోనికి తీసుకుని రాబడ్డాం. ఆ ఏర్పాటులో ఉన్నటువంటి నీవు నేను ఇక్కడికి అంత సులభముగా రాలేదు, అంత ఈజీగా నీవు నేను ఏమీ రాలేదు. ఎలా వచ్చామంటే కల్వరి శిలువలో ఆయన కురిపించినటువంటి ఆ ప్రేమను బట్టే నీవు నేను ఇక్కడికి రాగలిగినాం. ఆ ప్రేమ దారలు ప్రవాహములు నీవు నేను కొట్టుకొని ఇక్కడికి వచ్చామే తప్ప మనమేదో అనాలోచితంగా ఇక్కడికి రాలేదు అనేది నీవు నేను గ్రహించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ సంవత్సరం సంఘ వాగ్దానంలో మనకిచ్చినటువంటి ఆ యొక్క మొదటి వచనం, తన కోసము నీవు నేను నిన్ను నన్ను నిర్ణయించుకున్నాడు. ఆయన ఏర్పాటులో ఉండేదాని కొరకై, ఆయన ప్రేమను నీవు అనుభవించేదాని కొరకై, నీవు అనుభవిస్తా ఉన్నటువంటి ఆయన ప్రేమను ఇతరులకు నీవు ప్రకటించేదాని కొరకై, లేదా ఇతరులకు నీవు మరి పంచిపెట్టేదాని కొరకై ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నట్లుగా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని కల్వరి శిలువలో నీకు నాకు బదులుగా బలిగా అర్పించటం ద్వారా ఆయన ప్రేమను వెల్లడించినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టి తద్వారా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారి యొక్క హృదయములో ఆయన చేసినటువంటి ముద్ర ఏంటిదంటే రక్షణ అనేటటువంటి ముద్ర నీ నా జీవితాలకు అనుగ్రహించి నీ నా జీవితాల్లో నుండి ఆ యొక్క మరణాన్ని, ఆ యొక్క శ్రమను, ఆ వేదనను, ఆ కన్నీటిని దూరపరిచినట్లుగా, ఆ నశింప చేయబడేటటువంటి ఆ పరిస్థితిలో నుండి నిన్ను నన్ను విడుదల చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక మొదటిదిగా మనం అక్కడ చూస్తూ ఉన్నది ఏంటంటే ఆయన రక్షణ అనేటటువంటి ముద్రను ఆయన ఆత్మ ద్వారా మన జీవితాల్లో ముద్రించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రశ్న ఏంటి అంటే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆయన ఇచ్చినటువంటి ఆ ముద్ర నీ నొసళ్ళయందు ఉందా లేక చెరిపి వేసుకుంటా ఉన్నావా అనేది ప్రశ్న. అందుకే మనం అక్కడ చూస్తాం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో మనం ఇక్కడ చూస్తాం. చూడండి 12వ వచనములో, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులయున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ సొంత రక్షణను కొనసాగించుడి. సొంత రక్షణను మనము కొనసాగించుకోవాలా. ఎలాంటిది అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనమేదో భయం కలిగిన వారంగా, మనమేదో రక్షించబడిన వారంగా ఉండటం మాత్రమే కాదు, కానీ దేవుని మందిరములో లేనప్పుడు సహితం, లేదా దైవజనుడు మన మధ్య లేనప్పుడు సహితం అనేటటువంటిది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు ఈ ఉత్తరం రాస్తూ, నేను మీతో లేనటువంటి సమయంలో, అంటే వారి దగ్గర ఆ పౌలు గారు లేని సమయంలో ఆయన ఏమంటా ఉన్నాడంటే, నేనున్నప్పుడు మీరు అలా విధేయత కలిగిన వారై, వినయము కలిగిన వారై మీ రక్షణను కొనసాగించుకుంటూ ఉన్నారు.
అదే రీతిగా నేను లేనప్పుడు సైతం, అంటే మన జీవితాల్లో ఎవరు చూడనటువంటి సమయాలలో, ఒంటరిగా ఉన్న సమయాలలో, ఏకాంతముగా ఉన్న సమయాలలో సైతం నీవు నీ యొక్క సొంత రక్షణను నీవు కొనసాగించుకునేటటువంటి వారిగా ఉన్నావా, లేక ఆ రక్షణ అనే ముద్ర చెరిపివేసుకుంటూ ఉన్నావా అనేది ప్రశ్న. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఎలా ఉంది నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం? అందుకే మనం చూస్తూ వచ్చాం ఇక్కడ ఈ సంవత్సర వాగ్దానములో 3వ వాగ్దానముగా నేను మిమ్మును ఏర్పరచుకుంటుని. ఎందుకు ఏర్పరచుకున్నారు అంటే ఆయనలో నీవు నిలిచియుండి ఫలించేదాని కొరకై. ఆయనలో నీవు నిలిచియుండి ఫలించాలనేది దేవుని ఉద్దేశం. అలా నీ జీవితం ఫలింపు లేకుండా, ఆయనలో నీవు నిలిచి ఉండకుండా ఉంటే నీ రక్షణకు నష్టం ఉంది, నీ రక్షణకు ప్రమాదం ఉంది, నీ జీవితానికే ప్రమాదము పొంచి ఉంది అనేది నీవు గ్రహించాలనేది దేవుని ఆశ. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మొదటి ముద్ర ఏంటిది అంటే రక్షణ అనేటటువంటి ముద్ర నా జీవితాలపై వేయబడింది. ప్రశ్న ఏంటి అంటే, ఇంతకీ నీవు రక్షించబడ్డావా? ఒకవేళ నీవు రక్షించబడినటువంటి అనుభవం లేకుండా ఉంటే ప్రభు అంటా ఉన్నాడు, ఇదిగో ఇది మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. అందుకే ఇక్కడ మనం ప్రకటన గ్రంథములోనే మనం చూస్తాం. ఏమని అంటే ఇక్కడ వ్రాయబడతా ఉంది, ఇదిగో నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నేను తట్టుచున్నాను. ప్రభు తట్టుతా ఉన్నాడు. ఒకవేళ ఇంకా ఎవరైనా రక్షించబడినటువంటి అనుభవం లేకుండా ఉంటే కనుక ఈ క్షణమందైనా రాబోతా ఉన్నటువంటి ఆ భయంకరమైన మహోగ్రత నుండి తప్పించబడేదాని కొరకై నీవు ఈ దినమందే ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, నీ రక్షణ అనే ముద్ర నా నొసటి యందు నా హృదయమందు లేకుండా ఉంటా ఉన్నాను ప్రభువా. వచ్చేటటువంటి ఆ భయంకరమైన ఉగ్రత, ఆ భయంకరమైన అగ్నిగుండము నుండి నేను తప్పించబడటానికైనా నీ కృప నాకు అనుగ్రహించు అని మనము ప్రభు సన్నిధిలో వేడుకోవటం ద్వారా మనము ఆ రక్షణ అనే ముద్రను ప్రభు ద్వారా మనం పొందేవారంగా మనం ఉంటా ఉన్నాం. కనుక ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, రక్షించబడినటువంటి నీవు ఆ ముద్ర చెరిపివేయబడకుండా ఉండేదాని కొరకై నీ ముద్రను, నీ సొంత రక్షణను నీవు భయముతోనూ వణకుతోనూ కొనసాగించుకోవాలనేది దేవుని ఆశ. ఇంకా నీవు రక్షించబడినటువంటి అనుభవంలో లేకుండా ఉంటే ఈ దినమందైనా ఆ రక్షణ అనుభవంలోనికి నీవు రావాలని దేవుని వాక్యము ద్వారా, ఆయన వాక్యమందు విశ్వాసముంచటం ద్వారా దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానం అనేటటువంటి ఆ యొక్క ఆత్మచేత ముద్రించబడేటటువంటి ఆ అనుభవంలోనికి నేను రావాలనేది ప్రభు యొక్క ఆశగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మొదటి విషయం ఏంటిది అంటే మనం ఇక్కడ చూస్తూ వచ్చాం, రక్షణ అనేటటువంటి ముద్ర ఆ యొక్క మనం అక్కడ చూస్తూ వచ్చాం. రెండవదిగా మనం చూద్దాం రండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. రోమీలకు రాసినటువంటి పత్రిక పౌలు అపోస్తలుడు రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారకందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మనుపు తనకు కలిగిన విశ్వాసము వలన నీతికి ముద్రగా సున్నతి అను గురుతు పొందెను అనేది మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 12వ వచనం చదివితే, మరియు సున్నతి గలవారికి తండ్రి యగుటకు, అనగా సున్నతి మాత్రము పొందినవారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గురుతు పొందెను.
కాబట్టి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రెండవ గురుతు లేదా ముద్ర ఏంటిది అంటే నీతి అనేటటువంటిది, సున్నతి అనేటటువంటి ముద్రగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను చెప్పేటటువంటి ప్రాంతానికి వెళ్ళు అన్నాడు. ఆ తర్వాత అబ్రహాముకు ఒక నియమము నియమించాడు. వారికి ఈ సున్నతి అనేటటువంటి నియమము నియమించబడింది. ఆ సున్నతి పొందినటువంటి వారు మాత్రమే దేవుని బిడలుగా, విశ్వాస సంబంధులైనటువంటి బిడలుగా, వారు నీతిమంతులుగా తీర్చబడినట్లుగా మనం చూస్తాం. అందుకే అబ్రహాము తర్వాత తనకు పుట్టినటువంటి బిడలకు 8వ దినాన్నే సున్నతి అనేటటువంటిది ఆచరించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, రక్షించబడినటువంటి నీ జీవితంలో నీతి అనేటటువంటి ముద్ర వేయబడిందా లేదా అంటే దాని ఉద్దేశం ఏంటిదంటే రక్షించబడినటువంటి నీ జీవితంలో వారు ఏ రీతిగా అయితే సున్నతి పొంది వారి జీవితకాల పర్యంతము ఆ సున్నతి పొందినటువంటి అనుభవంలో వారు జీవిస్తూ వచ్చారో, అలాగే రక్షణ అనేటటువంటి గుర్తు లేదా ముద్ర పొందినటువంటి నేను ఆ రక్షణ ద్వారా మనకు కలిగినటువంటి ఆ నీతి అనేటటువంటి ఆ అనుభవంలో కొనసాగుతా ఉన్నామా లేదా అనేది ప్రశ్న. కాబట్టి మనము రక్షించబడిన తరువాత మనకు కలిగినటువంటి ఆ నీతిలో నేను జీవిత కాలము కొనసాగాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తూ ఉన్నాం. ఏదో వివాహము కొరకో, ఏదో పెండ్లి మరి ఇంకో దాని కొరకు ఏదో భయము కలిగో, ఏదో రోగం వచ్చో, లేదో ఇంకోటొచ్చో ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా అని అనటం మాత్రం కాదు. కానీ క్షమాపణ పొంది తర్వాత మరలా తిరిగి మన యొక్క వ్యక్తిగతమైన మనకు అనుకూలమైనటువంటి జీవితాన్ని మనం జీవించటం కాదు. కానీ దేవునికి అనుకూలమైనటువంటి జీవితం అంటే సున్నతి పొందినటువంటి అనుభవము కలిగినటువంటి జీవితం అంటే నీ అనుదిన జీవితంలో, నీ క్రియలలో, అంటే నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఉద్యోగ జీవితంలో, నీ వ్యాపార జీవితంలో, లేదా నీ చదువు జీవితంలో, నీ సంఘ జీవితంలో నీవెక్కడున్నప్పటికీ కూడా ఆ నీతి కలిగినటువంటి జీవితం నీవు కలిగి ఉన్నావా లేదా అనేది ప్రశ్న. కాబట్టి రెండవదిగా సున్నతి అనేటటువంటి అనుభవం ద్వారా ఆ యొక్క అబ్రహాము సున్నతి పొందిన నాటి నుండి ఆ అనుభవంలోనే తన జీవిత కాల పర్యంతము జీవించినట్లుగా మనం చూడగలం. ఆ తర్వాత ఇస్సాకు కావచ్చు, ఆ తర్వాత యాకోబు కావచ్చు, ఆ తర్వాత 12 మంది గోత్రకర్తలు కావచ్చు, వారు ప్రతి ఒక్కరు కూడా ఆ సున్నతి అనేటువంటి అనుభవంలోకి వచ్చిన తర్వాత ఆ అనుభవంలోనే జీవిత కాలము కొనసాగినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు నా జీవితంలో ఆ సున్నతి అనుభవం అనేటటువంటి, ఆ రక్షణ అనేటటువంటి ఆ అనుభవంలో, ఆ నీతి అనేటటువంటి ఆ అనుభవంలో ప్రవేశించినటువంటి మనము నీతియుక్తమైనటువంటి జీవితం మనము జీవించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఏదో అవసరం వచ్చినప్పుడు మనము నీతిగా ఉన్నట్లుగా, లేదా మన అవసరం వచ్చినప్పుడు నీతిని దాటి ఏమంటామండి, నీతికి వ్యతిరేకము అవినీతి కదండి, అవినీతిలోనికి ప్రవేశించే వారంగా మరలా దేవుని మందిరానికి వచ్చి నీతిమంతులంగా ఉన్నట్లుగా, బయటికి వెళ్ళినప్పుడు అవినీతి కలిగిన వారంగా ఉన్నట్లుగా అలా ఉండటం ద్వారా దేవుడు ఏమంటా ఉన్నాడంటే వేషధారణ అనేది అంటా ఉన్నాడు. అలా ఉంటే గనక నా జీవితం వేషధారణ కలిగినటువంటి జీవితం. వేషధారులను దేవుడు ఏమంటా ఉన్నాడంటే వెచ్చగానైనను ఉండు, లేక చల్లగానైనను ఉండు, అలా కాకుండా నులివెచ్చని స్థితిలో ఉంటే దేవుడు ఏమంటా ఉన్నాడంటే నా నోటి నుండి ఉమ్మివేయతాను అంటా ఉన్నాడు.
నా నోటి నుండి ఉమ్మి వేస్తే ఉమ్మేమవుతుందండి? ఉమ్మిని తీసుకొని భద్రంగా బంగారు పళ్ళెంలో పెట్టి బీరువాలో దాచిపెట్టుకుంటామా? ఉమ్మి ఏమవుతుంది? వేయబడిన చోట దాన్ని కడిగి వేయటమో, లేదా భూమిలో ఇంకిపోవటమో, లేదా దానిని ఎవరో తొక్కటమో, లేదా కుక్కలు నాకటమో, మరేదో చేస్తూ ఉంటాయి. మనం వేసినటువంటి ఆ ఉమ్మిని దుమ్ము ధూళి కొట్టుకొని పోయి అది మలినమైపోతూ ఉంటుంది. కనుక అలా మలినమైపోయేటటువంటి స్థితి ఒకవేళ మన జీవితంలో ఉంటే ఎంత గొప్ప నష్టంలో ఉన్నామనేది నీవు నేను గ్రహించాలనేది దేవుని ఆశ. కనుక ఈ దినమందైనా మన జీవితం సరిదిద్దబడి, ఒకవేళ మన జీవితంలో అవినీతికి తావిచ్చినటువంటి పరిస్థితులు లేదా దినాలు లేదా సమయాలు లేదా సంఘటనలు ఉంటే, ప్రభా ఇదిగో ఈ దినం లేదా ఈ సమయం, ఇదిగో ఈ సంఘటనలో ప్రభా నా జీవితంలో నేను అవినీతియుక్తముగా ప్రవర్తించాను, కాని మాటలు మాట్లాడాను, కాని వాటిని చూస్తూ వచ్చాను, కాని పనులు చేస్తూ వచ్చాను, ప్రభా నీ గాయం రేపాను, ప్రభా నన్ను క్షమించు అంటూ మనం క్షమాపణ కోరినటువంటి వారమై ఆ రీతిగా ప్రభు బలను మనం సమీపించేదాని కొరకై మనల్ని మనం సరిదిద్దుకోవాలనేది ప్రభు యొక్క ఆశగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రండి మూడవదిగా చూద్దాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే పై వచనాల్లో గనక మనం చూస్తే మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము అనేటటువంటిది మనం చదువుకొని 32వ వచనం గనక మనం చదువుకుంటే, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అనేటటువంటిది మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే మనము ఒకరికొకరు అవయవములుగా ఉన్నాం. క్రీస్తు శరీరములో మనము అవయవములుగా ఉన్నాం. అలాంటి అవయవములుగా ఉన్నప్పుడు ఆ తర్వాత వ్రాయబడి ఉంటా ఉంది ఏమనంటే, మీరు అబద్ధమాడటం మానండి, పొరుగువారితో సత్యమే మాట్లాడండి, కోపపడండి కానీ పాపము చేయకండి, తర్వాత కోపము సూర్యుడస్తమించు వరకే మీరు ఉంచుకోండి, అపవాదికి చోటియకండి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలను, వినువారికి మేలు కలిగినట్టు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనాను నోట రానియకుడి. ఇలా మనం చూస్తూ వచ్చాం. తర్వాత 31వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించండి అనేది మనం చూస్తాం. ఎందుకు? కారణం ఏంటిదంటే మనము ఒకరికి ఒకరము అవయవములుగా ఉన్నాం. ఉదాహరణకి మన 2 చేతులు ఉన్నాయండి. ఈ చెయ్యి ఒకవేళ ఏదైనా మురికి అంటుకుందనుకోండి, ఈ చెయ్యి మురికి అంటుకుంటే ఈ చెయ్యి ఏం చేస్తుంది? ఈ చెయ్యి మౌనంగా ఉంటుందా అండి? ఈ చెయ్యి మౌనంగా ఉంటుందా? ఉండదు. ఎక్కడికి వెళ్తుంది? కుళాయి దగ్గరికి వెళ్ళి ఈ చెయ్యి ఏం చేస్తుంది? ట్యాపును తిప్పుతుంది. తిప్పి ఈ చేతికి సహాయం చేస్తుంది. సహాయం చేసి మురికి పోయే అంతవరకు దానిని శుభ్రపరుస్తుంది. కాబట్టి అవయవాలు ఎలా ఉన్నాయంటే ఒకదానికి ఒకటి సహాయకరంగా ఉన్నాయి. ఒకవేళ మనకి జలుబు చేసిందండి, జలుబు చేసి ముక్కు దెబ్బడ వేసింది, ఒక ముక్కు పని చేయటంలే, ఒక ముక్కు పని చేయనప్పుడు రెండో వైపు ఉన్నటువంటి ఈ ముక్కు కూడా నువ్వు పని చేయట్లేదు కాబట్టి నేను కూడా పని చేయను అంటదా? ఒకవేళ అంటే ఏమవుతుంది? పరదేశులమో ప్రియులారా మన కదా పాట పాడాల్సి వచ్చింది, అంతే కదండి. కాబట్టి అలా మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఒకదానికి ఒకటి ఎలా సహాయపడతా ఉన్నాయో
ఆ రీతిగా నా జీవితంలో ఒకరికి ఒకరము సహాయకులంగా ఉండేటట్లుగా ఇక్కడంటా ఉన్నాడు, క్షమాపణ అనేటటువంటి ముద్ర కలిగి నీవు నేను జీవించాలి అనేది ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం. ఎప్పటి వరకు? విమోచన దినం వరకు. విమోచన కొరకై భూమి మిగుల ఆశపడతా ఉంది. ఎప్పుడు నాకు విమోచన, ఎప్పుడు నాకు విడుదలని మిగుల ఆశపడతా ఉంది. విమోచన దినం ఒకటి రాబోతా ఉంది. ఈ యొక్క క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి రాబోతా ఉంది. ఆయన పరిశుద్ధులు మధ్య ఆకాశంలోనికి ఎత్తబడతారు. ఆ దినం వరకు నా జీవితంలో మూడవదిగా మనము ఎలాంటి ముద్ర మన నొసళ్ళ పైన, మన హృదయం పైన వేయబడింది అంటే క్షమాపణ అనే ముద్ర వేయబడింది. నిన్ను క్షమించటం మాత్రమే కాదు, నీవు క్షమాపణ అనుభవం పొందటం మాత్రమే కాకుండా నీ సహోదరుడు, నీ తోటి అవయవమై ఉన్నటువంటి క్రీస్తులో నీతో పాటు భాగముగా అమర్చబడిన లేదా ఇమర్చబడినటువంటి నీ తోటి సహోదరుడు, అవయముగా ఉన్నటువంటి నీ తోటి సహోదరుడు లేదా నీ తోటి సహోదరిని ఆ క్షమాపణ అనుభవంలోనికి తీసుకొని రావాలా. ఒకవేళ ఏదైనా కష్టము, నష్టము, బాధ కలిగినప్పుడు ఆ యొక్క క్షమాపణ వారికి పంచి ఇచ్చేవారముగా మనము ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనము ఒకరినొకరు భక్షించుకునేటట్లుగా ఇక్కడ మనం చూస్తూ వచ్చాం. 31వ వచనములో ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, దుష్టత్వం, అలాంటివి ఏవి కూడా పైన మనం చూస్తూ వచ్చాం. అబద్ధము, తర్వాత కోపము, దొంగతనము, తర్వాత మనం దుర్భాష, ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ తోటి సహోదరుడు అంటే నీతో పాటు క్రీస్తు శరీరంలో అవయవముగా చేయబడినటువంటి నీ తోటి సహోదరుడు, నీ తోటి సహోదరిని క్షమించే అనుభవంలో నువ్వు ఉండగలుగుతా ఉన్నావా? ఒకవేళ అలా లేకపోతే, అందుకే శిష్యులు అడుగుతూ వచ్చారు, ప్రభా ఎంత కాలము నేను క్షమించాలి అంటే ప్రభు అన్నాడు, 70 ఏండ్ల మార్ల మట్టుకు క్షమించాలి. మనం క్షమించగలుగుతా ఉన్నామా? మన తోటి వారితో మనము తిరిగి మనము కరాచలనం చేయగలుగుతా ఉన్నామా? వారితో మాట్లాడగలుగుతా ఉన్నామా? ఒకవేళ అలా లేని పరిస్థితి అయితే, ప్రభువా నన్ను క్షమించు, నా తోటి అవయవమైనటువంటి నీ శరీరంలో భాగమైనటువంటి నా తోటి సహోదరునితో నేను మాట్లాడలేకపోతా ఉన్నాను. ఆయన మీద నాకు కోపం ఉంది, ఆమె మీద నాకు ద్వేషం ఉంది, ఆమె మీద నాకు కక్ష ఉంది. ప్రభువా నన్ను క్షమించు. నీవు క్షమించిన ప్రకారం, ప్రభు ఎవరిని క్షమించాడండి? తనని సిలువ వేసిన వారిని క్షమించాడు, తన మీద ఉమ్మి వేసిన వారిని క్షమించాడు, తనను గుద్దిన వారిని క్షమించాడు, తనకు ముండ్ల కిరీటము పెట్టిన వారిని క్షమించాడు, తన యొక్క శరీరం మీద వస్త్రాలన్నీ లాగివేసుకున్న వారిని క్షమించాడు, కొరడాలతో కొట్టిన వారిని క్షమించాడు, సిలువ వెయ్యి అన్న వారిని క్షమించాడు. ఈనాడు నీవు నేను క్షమించగలుగుతా ఉన్నామా? ఒకవేళ అలా లేకపోతే, ప్రభా అలా లేను, నన్ను క్షమించు అంటూ మనల్ని మనం సరిదిద్దుకొని ఆ ముద్ర, ఆ గుర్తు పొందినటువంటి వారంగా ప్రభు బల్లో చేయివేసేదాని కొరకై నీవు నేను ప్రయత్నం చేయాలనేది దేవుని యొక్క ఆశగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రండి 4వదిగా మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. మీ యందు కనికరము కలిగినందున. చాలండి. కాబట్టి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం, ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి 4వదిగా ఏంటిది అంటే, మనం పై వచనాలు గనక మనం చూస్తే అక్కడ ఉంటుంది, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నయూ క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై
అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. మీతో కూడా క్రీస్తునందు నిలిచియున్నట్లుగా మిమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచే కరువును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ముద్ర ఏంటిదంటే ఆత్మ అనేటటువంటి ముద్ర. ఎందుకు ఆ ఆత్మ అనేటటువంటి ముద్ర నీ పైన ఉంచబడింది, నీ హృదయంలో ఉంచబడింది అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మొదటిదిగా దేవునికి మహిమ తీసుకొని వచ్చే విధంగా నీవు నేను ఉండాలని 20వ వచనంలో, రెండవదిగా 21వ వచనంలో క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మనల్ని స్థిరపరచాలని ఆయన యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనము ఆయనలో స్థిరపడి వేరుపారిన వారముగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఉన్న చోట మనము ఉండలేము, కొద్దిసేపటికి అటు ఇటు గంతులాడుతూ ఉంటాం, ఎందుకంటే వారు స్థిరంగా ఉండలేరు. అలాగే మా హృదయం గురించి, మనస్సు గురించి ఆ యొక్క దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే వారి మనస్సు స్థిరమైనదిగా ఉండకుండా వారిలో ఏముంటుందంట, చంచలమైనటువంటి మనస్సు. అంటే స్థిరమైనటువంటి మనస్సు వారి జీవితంలో ఉండదు. కొద్దిసేపు దేవుడు అంటాడు, కొద్దిసేపు ప్రార్థన అంటాం, తర్వాత కొద్దిసేపు సీరియల్ అంటాం, మరి కొద్దిసేపు ఇంకోటేదో అంటూ ఉంటాం. అంటే మనలో స్థిరత్వము లేనటువంటి జీవితం కలిగి ఉన్న కారణం చేత నిన్ను నన్ను సరిదిద్దేదాని కొరకై, నిన్ను నన్ను క్రమపరిచేదాని కొరకై, నిన్ను నన్ను హెచ్చరించేదాని కొరకై నీలో ఆత్మ అనేటటువంటి ముద్రను ఉంచాడు. ఆత్మ అనే సంచ కరువును ముద్రించి ఉంచాడు. ఆత్మ ఏం చేస్తుందంటే ఒకవేళ నీవు తప్పు చేస్తే, బిడ్డ నువ్వు తప్పు చేస్తా ఉన్నావని నీ మనస్సాక్షి ద్వారా గద్దింప చేస్తుంది, నీ మనస్సాక్షి ద్వారా గద్దింప చేస్తుంది. అప్పుడు నీవు క్షమాపణ పొందితే సరే. అలా కాకుండా ఈనాడు ఎలా ఉన్నారంటే చాలామంది వాత వేయబడిన మనస్సాక్షి, అంటే మనస్సాక్షిని చంపివేశారు, దానికి వాత వేసేశారు. అది చంపివేసి అది ఒక మూలన కూర్చుండబెట్టినట్లుగా లేదా బయటికి పారద్రోలినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి నాలుగవదిగా మనము పొరపాటు చేయకుండా, మనము తప్పు చేయకుండా ఉండేదాని కొరకై ఆత్మ అనేటటువంటి సంచకరువును మన హృదయంలో ముద్రించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నీ జీవితంలో ఆ దేవుని ఆత్మ పని చేస్తూ ఉందా, లేక పని చేయని స్థితికి నీవు దిగజారావా? నీవు తప్పు చేసినప్పుడు నీ మనస్సాక్షి, నీ యొక్క మనస్సాక్షి నిన్ను హెచ్చరిస్తూ ఉందా, లేక తప్పు చేస్తూ ఉన్నా కానీ ఏమీ చలనము లేని స్థితిలో నీవు ఉంటా ఉన్నావా? ఒకవేళ తప్పు చేస్తూ ఉన్నప్పుడు, పొరపాటు చేస్తూ ఉన్నప్పుడు, కానిది చూస్తూ ఉన్నప్పుడు ఒకవేళ నీ హృదయం నిన్ను హెచ్చరిస్తూ ఉంటే నీలో ముద్రించబడినటువంటి ఆ ఆత్మ పనిచేస్తూ ఉంది, సజీవంగా ఉంది అనేది అర్థం. అలా కాకుండా నీవు తప్పు చేయటానికి అలవాటు పడి అబద్ధాలాడుతూ, బూతులాడుతూ, దూషణలు చేస్తూ ఇష్టానుసారమైనటువంటి నీ జీవితాన్ని గనక నీవు జీవిస్తూ ఉంటే ఆత్మను ఆర్పివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే వ్రాయబడతా ఉన్నది, ఆత్మను ఆర్పివేయకుడి అని. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆత్మ ఆర్పివేయబడిన అనుభవంలో నీవు ఉన్నావా? చలనము లేని అనుభవంలో నీవు ఉన్నావా? జీవము లేని అనుభవంలో నీవు ఉన్నావా? ఒకవేళ చచ్చిన అనుభవంలో ఉంటా ఉన్నావు, ఎలా ఉన్నావు? ఒకవేళ అలాంటి చచ్చిన అనుభవంలో గనక ఉంటే ఈ క్షణం అందైనా ప్రభువా నాలో ఉన్న ఆత్మను మరలా జీవింపచేయ్యా, నాలో ఉన్న ఆత్మ తండ్రి జీవింపచేసి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని నేను జీవించేటట్లుగా నీ కృప నాకు అనుగ్రహించు, నన్ను నీలో స్థిరపరచు, నన్ను నీలో బలపరచు అని ప్రభు సన్నిధిలో చేరి మనం ఆ రీతిగా ప్రభు బలను సమీపించాలనేది దేవుని యొక్క ఆశగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకసారి మన హృదయాలను మనం పరిశీలన చేసుకుందాం. ఆత్మ ఆర్పివేయబడి ఉందో లేక వెలిగించబడతా ఉందో? అందుకే మనం చూస్తాం
ప్రభు చాలా చక్కని ఉపమానాలు మనకెన్నో చెప్తూ వచ్చాడు కదండి. 10 మంది కన్యకల విషయం మనకు తెలుసు. 10 మంది కన్యకల విషయం తెలుసు. వారిలో 10 మందిలో 5 యొక్క ఆత్మలే వెలిగించబడతా ఉన్నాయి, 5 ఆర్పివేయబడినాయి. ప్రభు రాకడ వినబడినప్పుడు వారికి గుర్తొచ్చింది, అయ్యో మా ఆత్మ ఆరిపోయిందే అని పరిగెత్తారు. కానీ ఏమాత్రము లాభం లేదు. మీరెవరో నేను ఎరుగను అన్నాడు. కనీసం తలుపు తీసన్నా చెప్పొచ్చు కదా. తలుపు తీసన్నా మనం ఏం చేస్తాం, చాలాసార్లు మనకు తెలియని వాళ్ళు వచ్చారనుకోండి, పోలీసు వారు కూడా మనకి హెచ్చరిక చేస్తారు. ఎవరైనా వచ్చినప్పుడు ముందుగా మీరు కిటికీ తీసి ఎవరు ఏంటి అని అడిగి, మీకు పరిచయస్తులైతేనే వారిని ఇంట్లోనికి రానియండి, అపరిచితులైతే రానివద్దని చెప్తారు కదా. అది చాలా మంచి హెచ్చరిక, చాలా మంచి సూచన అది మనకి. కాబట్టి అలాగే మన జీవితంలో కూడా మనం ఆ రీతిగా మనము ఎప్పటికప్పుడు మనము జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. ఎప్పటికప్పుడు మనం జాగ్రత్త కలిగిన వారంగా ఉండాలి. హృదయంలోనికి ఏమొస్తా ఉన్నాయి, వేటిని అనుమతిస్తూ ఉన్నాము అనేది మనం గమనించకుండా ఉండాలి. ఒకవేళ ఆత్మను ఆర్పేవి ఏవైనా హృదయంలో ప్రవేశిస్తూ ఉన్నాయేమో అవి మనం గమనించుకోవాలి. వారు గమనించుకోకుండా నిద్రపోయారు. ప్రభు ఇదిగో పెండ్లి కుమారుడు వస్తా ఉన్నాడు అని స్వరం వినబడినప్పుడు అప్పుడు కానీ వారు మేల్కొనలేకపోయారు, అప్పుడు కానీ వారు తేరుకొనలేకపోయారు, అప్పుడు కానీ వారికి గ్రహింపులోనికి రాలేదు. ఆత్మ ఆరిపోయింది, ఆత్మను ఆర్పివేసుకున్నామని వారు గ్రహించలేకపోయారు. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం చెప్పుకుంటా ఉన్నాం, మనం వింటా ఉన్నాం, ప్రభు రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. ప్రభు రాకడకు సంబంధించినటువంటి సంగతులన్నీ జరుగుతూ ఉన్నాయి, సూచనలన్నీ నెరవేర్చబడతా ఉన్నాయని మనం వింటా ఉన్నాం. అలా వింటా ఉన్నటువంటి మనము ఎలా ఉన్నాం? జాగ్రత్త కలిగిన వారంగా ఉన్నామా? ఆత్మను ఎప్పటికప్పుడు వెలిగించుకుంటా ఉన్నామా, లేక ఆర్పివేస్తూ ఉన్నామా? ఎలా ఉన్నాం? మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. పరీక్ష చేసుకొని ఆ రీతిగా ప్రభు బలను సమీపించడానికి మనము ప్రయత్నం చేద్దాం. రండి, 5వదిగా మనం చూద్దాం. తిమోతికి వ్రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. పౌలపోస్తలుడు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. బ్రదరు, నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. అనునది దానికి ముద్రగా ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం ఏం చూస్తా ఉన్నామంటే, ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునది ముద్రగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం కింద పైన వచనాలు గనక మనం చూస్తే మనకు దాని విషయమై అర్థమవుతుంది. 17వ వచనం నుండి గనక చదివితే, కొరుకుడు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకును, వారిలో హుమేనయును ఫిలేతును ఉన్నారు. వారు పునరుద్ధానము గతించినని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. కాబట్టి ఎందుకు ఇక్కడ ఈ మాట వ్రాస్తూ వచ్చాడు అంటే, ఎందుకు ఇక్కడ దుర్నీతి నుండి తొలగిపోవాలి అనేటటువంటి మాట వ్రాస్తూ వచ్చాడు అంటే, ఇక్కడ మనం పై వచనాలు చదివితే గనక మనకు చక్కగా అర్థమవుతుంది. ఏంటంటే, కొరుకుడు పుండు పాకినట్లు వారి మాటలు ప్రాకు, లేదా ఇంకా పైన 16వ వచనం చదివితే, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవయ్యుండుము, అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా. అంటే దాని ఉద్దేశం ఏంటిదంటే, భక్తిహీనతలోనికి దిగజారిపోతా ఉన్నాం. తర్వాత ఇక్కడ చదువుతున్నట్టు ఏంటంటే, హుమేనయును ఫిలేతు వారు ఏం చేస్తా ఉన్నారంటే, పునరుద్ధానము ఏమైపోయిందంట, గతించిపోయిందని చెప్తూ సత్యము విషయమై తప్పిపోయి విశ్వాసాన్ని ఏం చేస్తా ఉన్నారు,
చెరుపుతా ఉన్నారు, విశ్వాసాన్ని చెరుపుతా ఉన్నారు. ఈనాడు మన జీవితాల్లో కూడా మన మధ్య కూడా అలాంటి వారు ఉంటా ఉన్నారు. విశ్వాసము నుండి మనల్ని చెరిపివేసేవారు, సత్యము నుండి మనల్ని తప్పించేటటువంటి వారు కూడా ఉంటా ఉన్నారు. కనుక ఆ విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉంటూ మన యొక్క నీతిని కాపాడుకుంటూ దుర్నీతికి లోబడకుండా ఆ స్థిరమైనటువంటి పునాది మీద నీవు నేను ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తాము. ఈనాడు మనం ఎన్నో వింటా ఉన్నాం కదండి. ఈనాడు మనం ఎన్నో వింటా ఉన్నాం. గాలి మాటలు అంటే చెప్పుడు మాటలు, వదరబోతు మాటలు, రకరకాల మాటలు ఉన్నాయండి. ఎన్నో మాటలు ఉన్నాయి బైబిల్ వాక్యంలో కదండి. అబద్ధాలు చాలా చక్కగా వ్యాపింపచేస్తారు. ఎంతగా ఉంటాయంటే అవి మామూలుగా తీయగా ఉండేదానికన్నా కూడా ఇంకా తీయగా ఉంటాయి. అంత త్వరగా వింటారు. వారి మాటలు వింటా ఉంటే చెవు కూడా పక్కకి తొలగించుకోలేము. మరింతగా ఏంటన్నా ఏంటక్క మరింతగా దగ్గరకు తీసుకుని వెళ్తాం. కనుక అలాంటి ఈ యొక్క సత్యం నుండి తప్పించేటటువంటి మాటలు, అలాంటి విశ్వాసము నుండి మనల్ని ప్రక్కకు తొలగించేటటువంటి మాటలు, లేదా మన విశ్వాసాన్ని చెరిపివేసేటటువంటి మాటలు ఒకవేళ మనం విన్నప్పుడు, ఒకవేళ మనతో చెప్పటానికి ఎవరైనా ప్రయత్నించినప్పుడు అక్కడ మనం గమనించేది ఏంటంటే ప్రభువు తన వారిని ఎరుగును, ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఆయన పునాది స్థిరమైనది, అది నిలకడైనది, దాన్ని ఎవడు కూడా పడవేయలేరు. అందుకే మనకి దేవుడు చక్కని ఉపమానం ఇచ్చాడు. ఏమనంటే బండ మీద కట్టిన ఇల్లు, ఇసుకలో కట్టిన ఇల్లు. కాబట్టి బండ మీద కట్టినటువంటి ఇల్లు ఎలా ఉంది? వానొచ్చింది, వరదొచ్చింది, తర్వాత గాలి వచ్చింది కదా. వాన ఎక్కడి నుండి వస్తుందండి? పైనుండి వస్తుంది. గాలి మధ్యలో కొడుతుంది. తర్వాత వరద క్రింద నుండి పారుతుంది. అంటే ఎటు నుండైనా రావటానికి అవకాశం ఉంది. ఎటు నుండైనా మాటలు వస్తాయి, ఎటు నుండైనా ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదం వచ్చినప్పుడు ఇది నేను వినదగిన మాట కాదా? ఇది నా పునాదిని ఏదైనా చెరిపివేస్తుందా? ఒకవేళ నా పునాదిని ఇదేదైనా తొలగిస్తుందా అనేటటువంటిది నీవు నేను గ్రహించి ఆ రీతిగా మన పునాదిని స్థిరపరుచుకునే వారంగా, ఆ మాటల నుండి మనం తొలగిపోయే వారంగా. ఎలాంటి మాటలు? అసత్యమైనటువంటి మాటలు, విశ్వాసాన్ని చెరిపివేసేటటువంటి మాటలు నుండి మనము వైదొలిగినటువంటి వారముగా, మనకు వేయబడినటువంటి ఆ స్థిరమైన ముద్ర, ఆ స్థిరమైన పునాది అనేటువంటి ఆ ముద్ర మీద నిలిచి ఉండేవారంగా ఉండేటట్లుగా మనల్ని మనము జాగ్రత్త పరుచుకోవాలి. అది మనం అక్కడ చూస్తూ ఉంది. అందుకే కింద రాస్తా ఉన్నాడు చూడండి 20వ వచనంలో, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవి, మట్టివి కూడా ఉంటాయి. వాటిలో కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు ఉంటాయి. మనం ఇంకో వచనంలో చదువుతాం కదా, కర్ర, గడ్డి, కొయ్యకాలు అగ్ని చేత పరీక్షించబడినప్పుడు కదా, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు అగ్ని చేత పరీక్షించబడినప్పుడు ఏమవుతుంది? కాలిపోయాయి కొన్ని ఉన్నాయి, మరింత మెరుగయ్యాయి కొన్ని ఉన్నాయి. కనుక మన జీవితంలో మన పునాది అగ్ని చేత పరీక్షించబడినప్పుడు మరింత మెరుగయ్యేటటువంటి, మరింత మెరుగు అతికించుకోగలిగినటువంటి స్థితి, లేదా మరింత కాంతి ఇవ్వగలిగినటువంటి స్థితిలోనికి, అంటే మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ఇలాంటి పరీక్ష పరిశోధనలో నుండి మనము మరింతగా వెలిగించబడేటటువంటి స్థితిలోనికి నీవు నేను రావాలనేది దేవుని యొక్క ఆశగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి 5వదిగా నీవు నేను స్థిరమైన పునాది మీద నిలబడి అర్హమైన పాత్రగా నీవు నేను ఉండాలని దేవుడు నిన్ను నన్ను ముద్రించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఘనమైన పాత్రగా, ప్రభు వాడుకునే దాని కొరకైన అర్హమైన పాత్రగా, స్థిరమైన పునాది మీద ఉన్నటువంటి జీవితం నీవు నేను కలిగి ఉండాలనేది దేవుని ఆశగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
6, 7 క్లుప్తముగా చెప్పి ముగిస్తా. సమయం అయిపోయింది, ఇంకా 3 నిమిషాలు ఉంది. క్లుప్తముగా చెప్పి ముగిస్తా. 6వది రండి చూద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. 6వదిగా యేసు యొక్క ముద్ర. ఏంటండి యేసు యొక్క ముద్రలు? ఎప్పుడు పడతాయి యేసు యొక్క ముద్రలు? యేసు మీద ఏం ముద్రలు పడ్డాయండి? కొరడా ముద్రలు, ఉమ్మి ముద్రలు కదా అండి. మన జీవితాల్లో ఎప్పుడు ముద్రలు పడతాయి అంటే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. 6వదిగా సువార్త అనేటటువంటి ముద్ర. 6వదిగా ప్రభు కొరకై ప్రయాసపడేటటువంటి ముద్ర. ప్రభు కొరకై ప్రయాసపడతా ఉన్నామా? ప్రభు పరిచర్యలో పాలిభాగస్థులం అవుతా ఉన్నామా? ప్రభు యొక్క సువార్తను నేను ప్రకటించగలిగిన వారంగా మనం ఉంటామా? ప్రభు కొరకైన శ్రమ. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ప్రభు యొక్క ముద్రలు నా మీద ఉన్నాయి. అందుకే పౌలు అపోస్తలుడు చెప్తాడు, నేను కొట్టబడ్డాను, గాయపరచబడ్డాను, మరణ పంచులోనికి వెళ్ళాను. సముద్రం వలనైనా శ్రమ, కొరడా వలనైనా శ్రమ, దొంగల వలనైనా శ్రమ, ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు ప్రభు కొరకై తాను ఎంతో శ్రమ పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ప్రభు కొరకైన శ్రమ నీ జీవితంలో నీవు అనుమతిస్తూ ఉన్నావా? ఒకవేళ కష్టము శ్రమ వచ్చినప్పుడు నాకెందుకులే అని పక్కకు వైదొలిగిపోతా ఉన్నావా? ఎలా ఉంది నీ జీవితం? 6వ ముద్ర, ప్రభు కొరకైన ప్రభు ముద్రలు నేను కలిగి ఉండాలనేది దేవుని ఆశ. యేసుక్రీస్తు ఏ ముద్రలైతే తన శరీరం పైన వేసుకుంటూ వచ్చాడో, తన చేతులలో గాయాలు, తన పాదాలలో గాయాలు, తన శరీరం అంతా కొరడా దెబ్బలు, తలపైన ముండ్ల కిరీటం, తన పక్కలో పల్లెపు పోటు, శరీరం అంతా శిరస్సు నుండి పాదాల వరకు రక్తసిక్తమైనటువంటి దేహం. తన శరీరంలో రక్తమే కారిపోవటం కాదు కానీ నీరంతా కారిపోయి అంతగా నీ కొరకై నా కొరకై ఆయన తన శరీరాన్ని ముద్రలకు అప్పగించాడు. కారణం ఏంటంటే నేను నశించిపోకూడదని ఆయన అంతగా ముద్రించబడ్డాడు. నీవు రక్షించబడినటువంటి ఆ ముద్రల ద్వారా రక్షించబడినటువంటి ఆ ముద్రలను ఇతరుల కొరకై చూపించగలుగుతా ఉన్నావా? ఆ క్రీస్తు ముద్రలను ఇతరులకు నీవు చూపించగలుగుతా ఉన్నావా? ఇతరులను క్రీస్తులోనికి నీవు తీసుకొని రాగలుగుతా ఉన్నావా లేదా? అది ప్రశ్న. ఒకవేళ అలా ఇతరులను క్రీస్తులోనికి తీసుకొని రాగలిగేటటువంటి ఆ అనుభవంలో నీవు లేకుండా ఉంటే ఈ దినమందైనా తీర్మానం చేసుకో, ప్రభువా ఈ నూతన సంవత్సరం 2021వ సంవత్సరంలో ప్రభా క్రీస్తు ముద్రలు కలిగి ఉండేదాని కొరకై, ప్రభా క్రీస్తు ముద్రలు నా పైన కూడా పౌలు వలె వేపించుకునేదాని కొరకై నేను నీ సన్నిధిలో నీ బల్ల దగ్గర తీర్మానము చేసుకుంటూ ఉన్నా. ప్రభా ఈ దినమందే తీర్మానం చేసుకుంటా ఉన్నా. ప్రభా నీవు నన్ను రక్షించేదాని కొరకై పొందిన ఆ ముద్రలు నేను నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా తోడివారు, నా తోటి ఉద్యోగస్తులు లేదా నా తోటి సహచరులు, నా ఇరుగు పొరుగు వారి రక్షణ కొరకై నేను ఆ ముద్రలు పొందుతాను ప్రభు అని తీర్మానము కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తూ ఉన్నాం. 6వదిగా మనం చూస్తూ ఉన్నాం, అది క్రీస్తు కలిగినటువంటి ముద్రలు. కాబట్టి 6 ముద్రలు మనం చూస్తూ వచ్చాం. 6 ముద్రలు మనం చూసాం. మొదటిది రక్షణ అనే ముద్ర, రెండవదిగా నీతి అనేటటువంటి ముద్ర, మూడవదిగా క్షమాపణ అనేటటువంటి ముద్ర, నాలుగవదిగా స్థిరమైన పునాది కలిగినటువంటి ఆ ముద్ర, ఐదవదిగా అర్హమైన పాత్రగా లేదా
ఘనమైన పాత్రగా ఉండేటటువంటి ఆ ముద్ర. ఆరవదిగా మనం చూస్తూ వచ్చాం క్రీస్తు కలిగిన క్రీస్తు ముద్ర అనేది మనం చూస్తూ వచ్చాం. ఈ 6 ఒక ఎత్తు అయితే 7వది చివరిది మరొక ఎత్తు. రండి చూద్దాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16-17 వచనం. ఒకవేళ ఈ 6 ముద్రలు ఒకవేళ నీ జీవితం పైన ముద్రించి ఉండకపోతే, ఇందాక మనం చదువుకున్నాం 7వ అధ్యాయంలో, ఆగండి నా దేవుని దాసుల నొసళ్ళ మీద ముద్రించేంత వరకు ఆగండి, ఏ హాని చేయొద్దు. కాబట్టి ఆ ముద్ర నీ నొసట మీద లేకపోతే ఈ ముద్ర పడబోతా ఉంది. దీని ద్వారా గొప్ప నష్టములోనికి నీవు లాగివేయబడతా ఉన్నావు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము అంతేనండి 16వ వచనం. ప్రకటన కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరును తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకున్నట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్య. చదువుదామండి 18వ వచనం అందరం కలిసి చదువుదాం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుష్యుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము. ఒకవేళ దేవుని ముద్రలు నీ మీద లేకపోతే ఈ ముద్ర నీ చేతి మీదైనా నీ నొసటి మీదైనా వేయబడుతుంది. తద్వారా ఎంతో గొప్ప నష్టం. అగ్ని ఆరదు, పురుగు. కనుక ఈ క్షణమందే ప్రభు పాదాల చెంత చేరి క్షమాపణ కోరి, ప్రభా నీ రక్షణ అనే ముద్ర, ప్రభా నీ క్షమాపణ అనే ముద్ర, ప్రభా నీతి అనే ముద్ర, ప్రభా స్థిరమైన పునాది అనే ముద్ర, ప్రభా అర్హమైన పాత్ర అనే ముద్ర, ప్రభా క్రీస్తు ముద్ర నా మీద వెయ్యి. ప్రభా ఆ నిత్య జీవం, ఆ శాశ్వతమైనటువంటి లోకములోనికి నీతో కూడా యుగాయుగాలు ఏడ్పు, కన్నీళ్లు, బాధ, దుఃఖము, వేదన లేనటువంటి ఆ యొక్క లోకానికి పునాదులు కలిగిన స్థిరమైన ఆ పట్టణములోనికి ప్రభా నన్ను కూడా అర్హుడుగా చేయి అంటూ ప్రభు పాదాల చెంత చేరి ప్రభు దగ్గర క్షమాపణ కోరి ప్రభువుని వేడుకుంటూ